ఏం మాయ చేశావే మామయ్యతో ఎపిసోడ్ 11. మార్పు మొదలైన రోజు మరుసటి రోజు ఉదయం రామాపురం ఇంకా నిద్ర లేవక ముందే పంచాయతీ కార్యాలయం ముందు కొంతమంది రైతులు చేరుకున్నారు. నిన్న కలెక్టర్ ఇచ్చిన హామీల గురించి వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. కాలువ పని నిజంగానే మొదలవుతుందా, స్కూల్ కూడా బాగు చేస్తారట కదా అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే రాఘవ అక్కడికి వచ్చాడు. చేతిలో కొన్ని ఫైళ్లు, భుజంపై చిన్న బ్యాగ్, ముఖంలో ఎప్పటిలాగే ప్రశాంతమైన చిరునవ్వు. అందరూ ఇంత పొద్దున్నే వచ్చేసారే అని అడిగాడు. ఒక రైతు నవ్వుతూ, నువ్వు ఉన్నప్పుడు మేమెందుకు ఆలస్యం చేయాలి బాబు అన్నాడు. రాఘవ కూడా నవ్వాడు. ముందు కాలువ పని మొదలు పెడదాం, తర్వాత మిగతా పనులు అని ఫైల్ తెరిచాడు. అదే సమయంలో ఇంట్లో సిరి వంటగదిలో లక్ష్మి వదినతో కలిసి అల్పాహారం చేస్తుంది. రాఘవ ఎప్పుడూ ఉదయాన్నే బయటకు వెళ్ళిపోతాడని ఆమెకు తెలుసు. కానీ ఇంట్లో సిరి వంటగదిలో లక్ష్మి వదినతో కలిసి అల్పాహారం సిద్ధం చేస్తుంది. రాఘవ ఎప్పుడు ఉదయాన్నే బయటికి వెళ్ళిపోతాడని ఆమెకు తెలుసు. కానీ ఈ మధ్య అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు అన్నది అడగడానికి మాత్రం ఇంకా అంత చనువు రాలేదు. లక్ష్మి వదిన గమనించింది. సిరి, ఏంటి వదిన, రాఘవ ఉదయాన్నే వెళ్ళిపోయాడు. సిరి చేతిలో ఉన్న గిన్నె ఆగిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు వదిన? లక్ష్మి నవ్వుతూ, నిన్న కలెక్టర్ గారు చెప్పిన కాలువ పని ఉందిగా, దానికోసం రైతులతో కలిసి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాడు. సిరి చిన్నగా తల ఊపింది. అవునా, అంతే. ఆమె ఇంకా ఏమీ మాట్లాడలేదు. కానీ లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం సిరి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. తన భర్త గురించి ఎవరో చెప్తున్న మాటలను శ్రద్ధగా వినడం ఆమె కూడా తెలియకుండానే ఒక అలవాటుగా మారుతుంది. మధ్యాహ్నానికి కాలువ దగ్గర పని మొదలైంది. పంచాయతీ సిబ్బంది కొలతలు తీస్తున్నారు. రైతులు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. రాఘవ స్వయంగా అక్కడే ఉండి ప్రతి పని పరిశీలిస్తున్నాడు. అప్పుడే వేణు బైకుపై అక్కడికి వచ్చాడు. రాఘవ, ఏమైంది? ఇంట్లో లక్ష్మి అక్క నిన్ను భోజనానికి రమ్మంది. రాఘవ గడియారం చూసుకున్నాడు. అయ్యో, టైం అయిపోయిందా? అయింది కాదు, దాటిపోయింది అని వేణు నవ్వాడు. రాఘవ కూడా నవ్వుతూ, సరే, ఇంకో గంటలో వస్తాను అన్నాడు. సాయంత్రం రాఘవ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే సిరి భోజనం వడ్డిస్తుంది. రాఘవ చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటే లేదు. సిరి అన్నం వడ్డించింది. రాఘవ ఆమె వైపు చూసి, నువ్వు తిన్నావా అని అడిగాడు. సిరి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. లేదు. అయితే ముందు నువ్వు తిను. మీరు తినండి, నేను తర్వాత తింటాను. రాఘవ మెల్లగా అన్నాడు. మనిద్దరం కలిసి తిందాం. ఆ మాటకు సిరి ఏమీ అనలేదు. కానీ మొదటిసారి అతని ఎదురుగా కూర్చుంది. ఇద్దరు నిశ్శబ్దంగా భోజనం మొదలుపెట్టారు. ఆ నిశ్శబ్దంలోనే వాళ్ళ మధ్య ఉన్న దూరం మాత్రం కొంచెం తగ్గింది. అదే సమయంలో రామాపురం చివర ఉన్న పాత కాల్వ దగ్గర ఒక వ్యక్తి కొత్తగా వేసిన కొలతల గుర్తులను గమనిస్తున్నాడు. అతని చేతిలో పాత భూమి పత్రాల ఫైల్. అతను మెల్లగా అన్నాడు, ఈ కాల్వ పని పూర్తయితే నా ప్లాన్ మొత్తం పోతుంది. అతను ఫోన్ తీసుకున్నాడు. పని వెంటనే మొదలు పెట్టండి, అవతల వ్యక్తి అడిగాడు. రాఘవ సంగతి? అతను కాసేపు మౌనంగా ఉండి, రాఘవ ఇప్పుడే తాకొద్దు, ముందు అతను నమ్మే వాళ్ళలో ఒకరిని మన వైపు తిప్పాలి అన్నాడు. ఫోన్ కట్ చేశాడు. నెమ్మదిగా అతని పాత ఫైల్ వెళ్తుంది. రాత్రి రాఘవ ఇంట్లో అందరూ భోజనం ముగించుకుని హాల్లో కూర్చున్నారు. మాత్రం ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుతున్నాడు. రాఘవ, నువ్వు రోజంతా ఊరి పనులతో తిరుగుతావు, ఇంట్లో కూడా ప్రెసిడెంట్లా ఉంటే మాత్రం కష్టం అన్నాడు. రాఘవ నవ్వుతూ, ఎందుకురా, ఇక్కడ కూడా మీటింగ్ పెట్టి ఎవరేం చేయాలో చెబితే సిరి వదిన నిన్ను బయటకు పంపించేస్తుంది అన్నాడు. అందరూ ఆ మాటకు నవ్వేశారు. సిరి కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. రాఘవ ఆమె వైపు చూసి, అలా పంపిస్తావా అని సరదాగా అడిగాడు. సిరి వెంటనే తలదించుకుంది. నాకు అంత ధైర్యం లేదు అంది. వేణు వెంటనే, అదే సమస్య, ముందు ధైర్యం రావాలి అన్నాడు. మళ్ళీ అందరూ నవ్వారు. ఆ చిన్న సరదా మాటల మధ్య రాఘవ సిరి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ మధ్య ఉన్న దూరం నిన్నటికంటే ఈరోజు కొంచెం తగ్గింది. అందరూ తమ గదులకు వెళ్ళిన తర్వాత శివరాం మాత్రం హాల్లోనే కూర్చొని కొన్ని పాత పత్రాలు చూస్తున్నాడు. అది లక్ష్మి గమనించింది. ఏమండి, ఇంకా నిద్రపోలేదా? శివరాం వెంటనే పత్రాలను మడిచాడు. ఏమీ లేదు, పాత భూమి పత్రాలు చూస్తున్నాను. లక్ష్మి దగ్గరకు వచ్చి, ఏ భూమి అని అడిగింది. శివరాము కాసేపు ఆలోచించి, నీ తమ్ముడి పొలానికి ఆనుకుని ఉన్న లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. అది నాన్నగారు రాఘవ పేరు మీద పెట్టారు కదా. అవును అని చెప్పి శివరాం పత్రాలను లోపలి. మరుసటి ఉదయం రాఘవ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాడు. అతని ముందు కాలువ పనికి సంబంధించిన మ్యాప్ ఉంది. ఒక అధికారి చెప్పాడు, రాఘవ గారు, కాలువ విస్తరణలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటి? కాలువ వెళ్లాల్సిన దారిలో ఒక పాత ప్రైవేట్ భూమి ఉంది. రాఘవ మ్యాప్ చూశాడు. ఆ భూమి ఎవరిది?
అధికారి ఫైల్ తెచ్చి పాత రికార్డుల ప్రకారం శివరాం గారి కుటుంబానికి చెందిన భూమి అన్నాడు. రాఘవ ఒక్కసారిగా ఆగిపోయాడు. శివరాం బావ భూమి. అతను వెంటనే బావతో నేను మాట్లాడతాను అన్నాడు. సాయంత్రం రాఘవ ఇంటికి వచ్చాడు. శివరాం బయట కూర్చుని ఉన్నాడు. రాఘవ అతని పక్కన కూర్చున్నాడు. బావా, ఏమయ్యా, మీ పాత భూమి గురించి మాట్లాడాలి. శివరాం ముఖం ఒక్కసారిగా మారింది. ఏ భూమి? కాలువకు ఆనుకుని ఉన్న భూమి. కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత శివరాం మెల్లగా అన్నాడు, ఆ భూమి గురించి నువ్వు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. కాలువ పని కోసం అవసరం అవుతుంది బావా. నీకు అభ్యంతరం ఉంటే నేను వేరే మార్గం చూస్తాను. శివరాం వెంటనే లేదు అన్నాడు. రాఘవ ఆగిపోయాడు. శివరాం తన మాట మార్చుకుంటూ, అంటే నాకు అభ్యంతరం లేదు, కానీ ఆ భూమికి సంబంధించిన పాత పత్రాలు ఒకసారి చూడాలి అన్నాడు. రాఘవ తల ఊపాడు. సరే బావా, తొందర ఏం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవ వెళ్ళిన తర్వాత శివరాం ఒంటరిగా కూర్చున్నాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆ భూమికి సంబంధించిన ఒక నిజం అతనికి తెలుసు, కానీ ఆ నిజాన్ని ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. అదే సమయంలో అతని ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ పాత పత్రాలు రాఘవ చేతికి వెళ్ళకూడదు. శివరాం ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతను వెంటనే చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. అయితే ఆ మెసేజ్ ఎవరు పంపారు? శివరాం ఎందుకు భయపడ్డాడు? శివరాం చేతిలో ఫోన్ అలానే ఉంది. మెసేజ్ను మరోసారి చదివాడు. ఆ పాత పత్రాలు రాఘవ చేతికి వెళ్ళకూడదు. అతని నుదుటిపై చెమట పట్టింది. అప్పుడే ఏమండి అని లక్ష్మి పిలిచింది. శివరాం వెంటనే ఫోన్ జోబులో పెట్టుకున్నాడు. ఏం లేదు. లక్ష్మి అతని ముఖం చూసి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. కాలువ పనుల గురించి రాఘవ అడిగాడు. అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను అన్నాడు. లక్ష్మి ఈ అనుమానం వచ్చినా మరేం అడగలేదు. మరుసటి రోజు ఉదయం రాఘవ పంచాయతీ కార్యాలయానికి వెళ్లే ముందు శివరాం దగ్గరకు వచ్చాడు. బావా, మీ దగ్గర ఉన్న పాత భూమి పత్రాలు ఒకసారి నాకు ఇస్తారా? శివరాం కాసేపు రాఘవ వైపు చూశాడు. ఈరోజే కావాలా? అవసరం ఉంది. కాలువ పనులు ఆగిపోకూడదు అన్నాడు రాఘవ. శివరాం లోపలికి వెళ్ళి ఒక పాత ఇనుప పెట్టెను, అందులో చాలా పత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కడిగా చూస్తూ చివరకు ఒక పాత ఫైల్ బయటికి తీశాడు. దాని మీద దుమ్ము పేరుకుపోయి ఉంది. శివరాం ఆ ఫైల్ చేతిలో పట్టుకుని కాసేపు ఆలోచిస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళ ముందు చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మెదిలింది. కానీ ఆ జ్ఞాపకాన్ని అక్కడే ఆపేశాడు. ఫైల్ తీసుకుని బయటకు వచ్చిన శివరాం రాఘవ చేతిలో పెట్టబోతుండగా ఆగిపోయాడు. రాఘవ, ఏంటి బావా, ఈ పత్రాలు పాతవి. ఏమైనా సమస్య ఉంటే ముందుగా నాతో మాట్లాడి తర్వాత అధికారులకు ఇవ్వు. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. సరే బావా అని ఫైల్ తీసుకున్నాడు. అంతే, అతను వెళ్ళిపోయాడు. శివరాం మాత్రం రాఘవ వెళ్తున్న వైపు చూస్తూ నిలబడ్డాడు. పంచాయతీ కార్యాలయంలో రాఘవ ఫైల్ను అధికారికి ఇచ్చాడు. అతను పత్రాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నాడు. అకస్మాత్తుగా సార్ అని అధికారి ఆగిపోయాడు. రాఘవ దగ్గరికి వచ్చి ఒక పేజీ చూపించాడు. ఈ సంతకం చూడండి. రాఘవ పత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. పాత తేదీ, పాత రిజిస్టర్ నెంబర్. కానీ ఆ పత్రంలో ఉన్న ఒక పేరు చూసి రాఘవ ముఖం మారిపోయింది. రామ్మూర్తి. రాఘవ తండ్రి పేరు. ఇది మా నాన్న పేరు అని మెల్లగా అన్నాడు. అధికారి ఆశ్చర్యంగా చూశాడు. అయితే ఈ భూమి మొదట మీ కుటుంబానికి సంబంధించినదా? రాఘవ ఏమీ మాట్లాడలేదు. పత్రం చివరి పేజీకి వెళ్ళాడు. అక్కడ భూమి బదిలీ అయిన తేదీ ఉంది. రాఘవ కనుబొమ్మలు ముడిచాడు. ఇది ఎలా జరిగింది? అతనికి ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. ఈ భూమి శివరాం కుటుంబం దగ్గరికి ఎలా వెళ్ళింది? అదే సమయంలో ఇంట్లో సిరి లక్ష్మి వదినతో మాట్లాడుతుంది. వదిన, ఏమ్మా, ఉదయం నుండి ఇంకా ఇంటికి రాలేదు కదా, పంచాయతీ పని ఉంటుందట అని చెప్పింది లక్ష్మి. సిరి చిన్నగా నవ్వింది. ఈ మధ్య ఆయనకు ఊరి పనులే ఎక్కువైపోయాయి. లక్ష్మి ఆమెను చూసి నవ్వింది. నువ్వు కూడా ఆయన గురించి అడగడం మొదలు పెట్టావుగా. సిరి వెంటనే తలదించుకుంది. అలా ఏమీ లేదు వదినా అని చెప్పినా ఆమె ముఖంలో కనిపించిన చిరునవ్వు మాత్రం లక్ష్మికి అర్థమైంది. సాయంత్రం రాఘవ ఇంటికి వచ్చాడు. అతని చేతిలో అదే పాత ఫైలు ఉంది. సిరి నీళ్లు తీసుకుని ఇచ్చింది. తీసుకోండి. థ్యాంక్స్ అని రాఘవ గ్లాస్ తీసుకున్నాడు. సిరి అతని ముఖం చూసి అడిగింది, ఏమైంది? రాఘవ కాసేపు ఆగాడు. ఏమీ లేదు అని చెప్పబోయి ఈసారి ఆమె వైపు చూసి నిజం చెప్పాడు. నాన్నగారి పేరు ఉన్న ఒక పాత భూమి పత్రం దొరికింది. సిరి ఆశ్చర్యంగా, మీ నాన్నగారిదా అని అడిగింది. అవును, కానీ ఇప్పుడు ఆ భూమి మన బావగారి పేరు మీద ఉంది. సిరి ముఖంలో కూడా ఆశ్చర్యం కనిపించింది. రాఘవ వెంటనే ఏదో తప్పు జరిగి ఉండొచ్చు. సిరి నిజం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటాను అన్నాడు. సిరి అతన్ని చూస్తూ, మీరు ఏం చేసినా తొందరగా నిర్ణయం తీసుకోరు కదా అంది. రాఘవ చిరునవ్వుతో అన్నాడు, నువ్వు నన్ను అలా అనుకుంటున్నావా?
సిరి మొదటిసారి అతని కళ్ళల్లోకి నేరుగా చూసి ఇప్పుడు అలానే అనిపిస్తుంది అంది. రాఘవ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ చిన్న మాట అతని మనసులో చాలాసేపు నిలిచిపోయింది. అదే రాత్రి శివరాం తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని ముఖం ముందు పాత పెట్టె తెరిచి ఉంది. అందులో మరో ఫైల్ ఉంది. దాన్ని బయటకు తెరిచాడు. మొదటి పేజీ మీద రామ్మూర్తి సంతకం, రెండవ పేజీ మీద శివరాం తండ్రి సంతకం. శివరాం కళ్ళల్లో ఆందోళన పెరిగింది. అతను తనలో తానే మెల్లగా అన్నాడు, ఈ విషయం రాఘవకు తెలిస్తే అక్కడే ఆగిపోయాడు. ఎందుకంటే తలుపు బయట ఎవరో నిలబడి ఉన్న నీడ అతనికి కనిపించింది. శివరాం ఒక్కసారిగా తలెత్తి చూశాడు. మరుసటి ఉదయం సిరి ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఇక లక్ష్మి వదిన వంటగదిలో కూరగాయలు కోస్తూ ఉంటే సిరి మాత్రం పదే పదే బయట గుమ్మం వైపు చూస్తుంది. లక్ష్మి నవ్వుతూ ఏమ్మా సిరి, ఏమైనా ఎదురు చూస్తున్నావా అడిగింది. లక్ష్మి తడబడుతూ సిరి వెంటనే తడబడుతూ అదేం లేదు వదినా అంది. లక్ష్మి నవ్వింది. రాఘవ బయటికి వెళ్ళి గంట అయింది. అప్పటి నుండి నువ్వు గుమ్మం వైపే చూస్తున్నావు అంది. సిరి ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంది. అంతలో బయట నుండి రాఘవ గొంతు వినిపించింది. వదినా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? సిరి ఒక్కసారిగా తల పైకెత్తి చూసింది. లక్ష్మి ఆమె వైపు చూసి నవ్వింది. ఎవరూ లేరు, నువ్వు లోపలికి వెళ్ళు అని కావాలనే అంది. రాఘవ లోపలికి వచ్చి అక్క ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. లక్ష్మి వెంటనే పక్కింటికి వెళ్తున్నాను, సిరి ఉంది కదా ఇంట్లో అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. సిరి ఒక్కసారిగా ఇబ్బందిగా రాఘవ వైపు చూసింది. రాఘవ మాత్రం సహజంగా ఏం చేస్తున్నావు అని అడిగాడు. పనులే అంది సిరి. అయితే నేను కూడా సహాయం చేస్తాను అన్నాడు రాఘవ. సిరి ఆశ్చర్యంగా చూసింది. మీరు ఇంటి పనులు చేస్తారా అని అడిగింది. రాఘవ నవ్వుతూ ఊరు సమస్యలు పరిష్కరించే వాడిని కదా, ఇంటి సమస్యలు కూడా పరిష్కరించలేనని అనుకుంటున్నావా అన్నాడు. సిరి నవ్వింది. ఇది సమస్య కాదు అంది. అయితే ఏంటి? ఇంటి పని అని చెప్పింది. రాఘవ వెంటనే అదే కదా, ఇద్దరం కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది అన్నాడు. అలా ఇద్దరు కలిసి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టారు. సిరి ఒక పని చెప్తే రాఘవ మరొక పని చేస్తూ ఆమెను ఆట పట్టించాడు. కొద్దిసేపటికి సిరి నవ్వుతూ మీరు సహాయం చేయడం కంటే పని ఇంకా ఎక్కువ పెంచుతున్నారు అంది. రాఘవ అయితే ఇక నుండి సహాయం చేయను అన్నాడు. సిరి వెంటనే అలా అనలేదు అంది. రాఘవ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ క్షణంలో తన మనసులో ఏదో మార్పు వస్తున్నట్టు అనిపించింది సిరికి. అంతలో బయట నుండి వేణు వచ్చాడు. రాఘవ అని గట్టిగా పిలిచాడు. రాఘవ బయటికి వెళ్ళాడు. వేణు చేతిలో ఒక కాగితం ఉంది. ఇది పంచాయతీ ఆఫీస్ నుండి వచ్చింది అన్నాడు. రాఘవ కాగితం తీసుకుని చూశాడు. ఏంటిది అని అడిగాడు. వేణు, మన ఊరి చెరువుగట్టు బాగా పాడైపోయింది. వర్షాలు మొదలయ్యేలోపు దాన్ని బాగు చేయాలి అన్నాడు. రాఘవ కాసేపు ఆలోచించాడు. అది నిజమే, ఈసారి వర్షాలు ఎక్కువైతే సమస్య అవుతుంది అన్నాడు. అయితే ఏం చేద్దాం అని వేణు అడిగాడు. రాఘవ వెంటనే రేపు ఉదయం ఊరందరినీ పిలిపిద్దాం అన్నాడు. అందరం కలిసి పని మొదలు పెడదాం. వేణు నవ్వుతూ నువ్వు చెప్తే ఎవరు రారు అన్నాడు. రాఘవ మన ఊరు మనదే, ఒక్కొక్కరిని అడిగితే తప్పకుండా వస్తారు అన్నాడు. ఆ మాట సిరి కూడా విన్నది. రాఘవ తన కోసం మాత్రమే కాకుండా ఊరి కోసం కూడా ఎంతో ఆలోచిస్తున్నాడు. ఆమెకు మరోసారి అర్థమైంది. ఆ రాత్రి భోజనం చేసిన తర్వాత సిరి గదిలో ఒంటరిగా కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత లక్ష్మి ఏమైంది సిరి అని అడిగింది. ఏం లేదు వదినా అంది సిరి. లక్ష్మి ఆమె పక్కనే కూర్చుంది. నీ మనసులో ఏదో ఉంది, నాకు చెప్పొచ్చు అంది. సిరి కాసేపు మౌనంగా ఉండి వదినా అని ఆగిపోయింది. చెప్పమ్మా అంది లక్ష్మి. సిరి నెమ్మదిగా రాఘవ్ గారు ఇంత మంచివారని నాకు ముందే తెలుసు, కానీ ఇప్పుడు ఆయనతో ఉంటున్న కొద్దీ ఆయనను అర్థం చేసుకుంటున్నాను అంది. లక్ష్మి చిరునవ్వుతో ఆమె వైపు చూసింది. అంతేనా అని అడిగింది. సిరి సిగ్గుపడుతూ ఇంకేముంది వదినా అంది. లక్ష్మి నవ్వుతూ నువ్వే ఒకరోజు నీ మనసు ఏమనుకుంటుందో నాకు చెప్తావు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. సిరి మాత్రం ఒంటరిగా కూర్చుని రాఘవ గురించి ఆలోచిస్తూ ఉంది. అదే సమయంలో ఇంటి బయట రాఘవ కూడా ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు. అతని ముఖంలో కూడా ఒక చిన్న చిరునవ్వు. ఇద్దరి మనసుల్లోనూ ఒకరిపై ఒకరికి తెలియకుండానే అభిమానం పెరుగుతోంది. మరుసటి రోజు ఊరు చెరువు దగ్గర రాఘవకి పెద్ద పనికి రాఘవ అందరినీ తీసుకురాబోతున్నాడు. కానీ ఆ పని మొదలయ్యేలోపు చిన్న సమస్య రాఘవ ముందుకు రాబోతుంది. చెరువుగట్టు దగ్గర చిన్న గొడవ. మరుసటి రోజు ఉదయం రాఘవ చెప్పినట్టుగానే చెరువుగట్టు దగ్గరికి ఊరు వాళ్ళు ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. రాఘవ కూడా అక్కడికి ముందుగానే వచ్చి పనిని ఎలా మొదలు పెట్టాలో చూస్తున్నాడు. వేణు చేతిలో పారో పట్టుకుని అక్కడికి వచ్చాడు. రాఘవ నేను కూడా వచ్చేశాను అన్నాడు. రాఘవ నవ్వుతూ నువ్వు పనిచేయడానికి వచ్చావా లేక అందరికీ ఆదేశాలు ఇవ్వడానికి వచ్చావా అని అడిగాడు. వేణు వెంటనే నేను పర్యవేక్షిస్తాను అన్నాడు. రాఘవ నవ్వి ముందు 10 నిమిషాలు పనిచేసి తర్వాత పర్యవేక్షించు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వారు. అంతలో సిరి కూడా అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కొంతమందికి టీ నీళ్లు ఉన్నాయి. రాఘవ ఆమెను చూసి నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు. సిరి నవ్వుతూ అందరూ పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి టీ తీసుకొస్తాను,
టీ తీసుకొచ్చాను అంది. రాఘవ ఏమీ అనకుండా ఆమె వైపు చూసి నవ్వాడు. అది గమనించిన వేణు వెంటనే అర్థమైంది అన్నాడు. రాఘవ అతని వైపు చూసి ఏం అర్థమైంది అని అడిగాడు. ఏమీ లేదు. నువ్వు పని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావో సిరి వదిన కూడా అంతే శ్రద్ధ పెడుతున్నారు అన్నాడు వేణు. సిరి సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాఘవ వేణుని చూసి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు. వేణు నవ్వుతూ నేను నిజమే మాట్లాడాను అన్నాడు. అంతలో పని మొదలైంది. కొంతమంది మట్టి తొలగిస్తున్నారు. మరికొందరు రాళ్ళను తీస్తున్నారు. రాఘవ కూడా అందరితో కలిసి పనిచేస్తున్నాడు. కొద్దిసేపటికి ఒక రైతు అక్కడికి వచ్చాడు. అతను రాఘవ దగ్గరికి వచ్చి రాఘవ చెరువు గట్టు బాగు చేయడం మంచిదే, కానీ నీళ్లు మా పొలాల వైపు ఎక్కువగా వస్తే మళ్ళీ పంట నష్టపోతుంది అన్నాడు. రాఘవ వెంటనే అది కూడా చూసుకోవాలి అన్నాడు. ముందు గట్టు బలంగా చేయాలి, తర్వాత నీటి దారి ఎక్కడికి వెళ్లాలో కూడా సరిగ్గా చూసుకుందాం అని చెప్పాడు. అప్పుడే మరో రైతు మా పొలానికి నీళ్లు రాకపోతే మాత్రం ఊరుకోను అన్నాడు. దాంతో అక్కడ మళ్ళీ చిన్న వాదన మొదలైంది. రాఘవ ఇద్దరి మధ్యకు వచ్చి అందరికీ నీళ్లు అందాలి, ఒక్కరి పొలానికి ఎక్కువ నీళ్లు, వేరొకరికి ఇంకొక పొలం ఎండిపోవడం కూడా సరైనది కాదు అన్నాడు. అందరూ రాఘవ మాట విన్నారు. ముందు పని పూర్తి చేద్దాం, తర్వాత నీటి దారి గురించి అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం అని రాఘవ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కొద్దిసేపటి తర్వాత సిరి రాఘవ దగ్గరకు నీళ్ల బాటిల్ తీసుకొచ్చింది. ఇదిగోండి అంది. రాఘవ బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. నువ్వు కూడా కాసేపు కూర్చో, ఉదయం నుండి తిరుగుతున్నావు అన్నాడు. సిరి చిన్నగా నవ్వుతూ నేనేం పని చేయలేదు కదా అంది. పని చేయకపోయినా అందరికి నీళ్లు టీలు ఇస్తూ ఉన్నావు, అది కూడా పనేగా అన్నాడు రాఘవ. సిరి అతని వైపు చూసి మీరు అందరి గురించి ఇంత ఆలోచిస్తారు, అందుకే అందరూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంది. కాసేపు రాఘవ మౌనంగా ఉన్నాడు. తర్వాత నవ్వుతూ నువ్వు కూడా ఇష్టపడుతున్నావా అని సరదాగా అడిగాడు. సిరి ఒక్కసారిగా తడబడింది. నేను నేను అని చెప్పలేకపోయింది. రాఘవ నవ్వుతూ సరే, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. సిరి సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొంత దూరం నిలబడి ఉన్న వేణు ఇదంతా చూసి నవ్వుకున్నాడు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని తనలో తానే అనుకున్నాడు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే అక్కడ ఆగిపోయాడు. సాయంత్రానికి చెరువు గట్టు పని చాలా వరకు పూర్తయింది. అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టారు. రాఘవ మాత్రం చివరిగా అక్కడే నిలబడి గట్టును మరోసారి పరిశీలించాడు. సిరి అతనికి దగ్గరగా వచ్చి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. రాఘవ పని పూర్తయిందని అందరూ వెళ్ళిపోయారు, కానీ నాకు మాత్రం ఇంకా ఏదో మిగిలినట్టు అనిపిస్తుంది అన్నాడు. సిరి ఆశ్చర్యంగా ఏమిటిది అడిగింది. రాఘవ చెరువు వైపు చూస్తూ రేపు నీటిదారి మొత్తం చూసుకోవాలి అన్నాడు. సిరి నవ్వుతూ అది అనుకుంటే ఇప్పుడే చెప్తారు కదా అంది. రాఘవ కూడా నవ్వాడు. ఇద్దరు కలిసి ఇంటివైపు నడవడం మొదలుపెట్టారు. ఆ దారిలో సిరి మనసులో మాత్రం ఒకటే ఆలోచన. రాఘవతో ఇలా కలిసి నడుస్తుంటే నాకెందుకు ఇంత సంతోషంగా ఉంది. ఆమెకు సమాధానం ఇంకా తెలియదు, కానీ ఆ భావన మాత్రం రోజురోజుకి బలపడుతుంది. ఇంట్లో చిన్న సరదా. చెరువు ముగించుకుని రాఘవ సిరి ఇద్దరు చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే లక్ష్మి వాళ్ళిద్దరిని చూసి నవ్వింది. ఇద్దరు కలిసి వస్తున్నారేంటి అని అడిగింది. సిరి వెంటనే చెరువు దగ్గర పని అయిపోయింది వదిన అంది. లక్ష్మి సంతోషంగా అందరూ కలిసి చేస్తే పని త్వరగా పూర్తవుతుంది అంది. రాఘవ చేతులు కడుక్కుంటూ అవునక్క, ఊరు వాళ్ళు కూడా బాగా సహకరించారు అన్నాడు. అంతలో లక్ష్మి భర్త కూడా అక్కడికి వచ్చాడు. ఏమయ్యా రాఘవ, ఈరోజు ఊరంతా నీతో పని చేయించుకున్నారట అని నవ్వుతూ అన్నాడు. రాఘవ కూడా నవ్వుతూ నేను ఒక్కనే ఏం చేశాను బావా, అందరూ కలిసే చేశారు అన్నాడు. వేణు కూడా అక్కడికి వచ్చి అది నిజమే బావా, కానీ పని చేయించడంలో మాత్రం రాఘవ ముందుంటాడు అన్నాడు. రాఘవ తన వైపు చూసి నువ్వు కూడా పని చేశావా అసలు అని అడిగాడు. వేణు వెంటనే నేను చాలా ముఖ్యమైన పని చేశాను అన్నాడు. ఏంటి అని సిరి అడిగింది. వేణు గర్వంగా అందరూ పని చేస్తున్నప్పుడు నేను వాళ్ళను ప్రోత్సహించాను అన్నాడు. అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. రాఘవ అంటే నువ్వు పని చేయకుండా మాటలే చెప్పవన్నమాట అన్నాడు. వేణు ముఖం చిన్నబోయింది. నా సేవలు ఎవరూ గుర్తించటం లేదు అని బాధపడుతున్నట్టు నటించాడు. సిరి నవ్వుతూ ముందు భోజనం చేయండి, తర్వాత మీ సేవల గురించి మాట్లాడుకుందాం అంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. సిరి అందరికీ వడ్డిస్తుంది. రాఘవ ప్లేట్లో కూర వేస్తుండగా లక్ష్మి సిరిని చూసి నవ్వుతూ నిన్న కూరలో మిరపకాయలు ఎక్కువయ్యాయి కదా అని అడిగింది. సిరి వెంటనే రాఘవ వైపు చూసింది. రాఘవ ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటున్నాడు. వేణు మాత్రం వెంటనే అయ్యో అది నాకు తెలియదే అన్నాడు. రాఘవ నీకు తెలిసినా ఏం చేస్తావు అని అడిగాడు. నేను ముందే హెచ్చరించేవాడిని అన్నాడు. సిరి నవ్వుతూ ఇక నుండి నేను జాగ్రత్తగా చేస్తాను అంది. రాఘవ వెంటనే అంత జాగ్రత్త అవసరం లేదు అన్నాడు. సిరి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు అని అడిగింది. రాఘవ నవ్వుతూ నిన్నటి కూరలో కూడా నీ చేతి రుచి ఉంది అన్నాడు. సిరి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. లక్ష్మి వాళ్ళిద్దరిని గమనిస్తూ మౌనంగా నవ్వుకుంది. భోజనం అయిపోయిన తర్వాత సిరి పాత్రలు తీసుకెళ్లడానికి వంటగదిలోకి వెళ్ళింది. లక్ష్మి కూడా వెంటే వెళ్ళింది. సిరి అని పిలిచింది. ఏంటి వదిన
అని సిరి అడిగింది. లక్ష్మి నెమ్మదిగా రాఘవ గురించి నీ అభిప్రాయం మారుతుంది కదా అనిగింది. సిరి కాసేపు మౌనంగా ఉండిపోయింది. నాకు తెలియదు వదన అంది. లక్ష్మి ఆమె భుజంపై చెయ్యి వేసి తెలియకపోయినా పర్వాలేదు, కొన్ని విషయాలు మనసుకే ముందుగా తెలుస్తాయి అంది. సిరి చిన్నగా నవ్వింది. మీరు కూడా అని చెప్పి మళ్ళీ పనిలో వెళ్ళిపోయింది. అదే సమయంలో బయట రాఘవ వేణు కూర్చున్నారు. వేణు ఒక విషయం చెప్పాడు. రాఘవ, రేపు మార్కెట్ దగ్గర రైతు సమావేశం పెట్టాలని కొంతమంది అడిగారు. సరే, ఉదయం 10 గంటలకు పెట్టు అన్నాడు. వేణు, నువ్వెప్పుడు ఊరు పనుల్లోనే ఉంటావు అన్నాడు. రాఘవ నవ్వుతూ, మన ఊరు బాగుంటే మన ఇల్లు కూడా బాగుంటుంది అన్నాడు. ఆ మాటలు లోపల నుండి సిరి విన్నది. ఒక క్షణం రాఘవ వైపు చూసింది. అతని మాటల్లో ఉన్న నిజాయితీ ఆమె మనసును మరొకసారి తాకింది. ఆ రాత్రి అందరూ నిద్రకు వెళ్ళిన తర్వాత సిరి మాత్రం కిటికీ దగ్గరే నిలబడి బయటకు చూస్తుంది. రాఘవ బయట కూర్చుని రేపటి పనుల గురించి ఆలోచిస్తున్నాడు. అతన్ని చూస్తూ సిరి మనసులో, ఈ మనిషి మొదట నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనుకుంది. కానీ ఇప్పుడు అక్కడితో ఆమె ఆలోచన ఆగిపోయింది. ఎందుకంటే రాఘవ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. సిరి వెంటనే కిటికీ మూసేసింది. రాఘవ మాత్రం చిన్నగా నవ్వుకున్నాడు. మరుసటి రోజు రాఘవ మార్కెట్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి కొంతమంది రైతులు చేరుకున్నారు. వేణు కూడా అక్కడే ఉన్నాడు. అందరూ వచ్చారా అని రాఘవ అడిగాడు. ఇంకా కొంతమంది వస్తున్నారు అన్నాడు వేణు. కొద్దిసేపటికి రైతులందరూ ఒకే చోటు కూర్చున్నారు. రాఘవ వాళ్ళ మధ్య కూర్చొని, ఏ సమస్య ఉన్నా ఒక్కొక్కరిగా చెప్పండి అన్నాడు. ముందుగా ఒక రైతు లేచి, ఈసారి పంటకి సరైన ధర వస్తుందో లేదో భయంగా ఉంది అన్నాడు. మరో రైతు, పంట పండించడం కంటే మార్కెట్లో అమ్ముకోవడమే కష్టంగా మారింది అన్నాడు. రాఘవ వాళ్ళ మాటలన్నిటినీ శ్రద్ధగా విన్నాడు. మీ సమస్య నాకు అర్థమైంది. మన పంటను మధ్యవర్తులు తక్కువ ధరకు ఇవ్వకుండా దగ్గరలోని మార్కెట్ వ్యాపారులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నాడు. ఒక రైతు వెంటనే, అది సాధ్యమవుతుందా అని అడిగాడు. రాఘవ, ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు అన్నాడు. వేణు కూడా, రాఘవ చెప్పింది నిజమే, మనంతా కలిసి ఉంటే ఎవరు మనల్ని తక్కువ చేయరు అన్నాడు. రైతులు అందరూ అంగీకరించారు. అంతలో సిరి అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. రాఘవ ఆమెను చూసి, ఇవేమిటి అని అడిగాడు. సిరి, నిన్న స్కూల్లో పిల్లలకి పుస్తకాలు కావాలని చెప్పారు. మార్కెట్కి వస్తున్నప్పుడు తీసుకొచ్చాను అంది. రాఘవ సంతోషంగా, చాలా మంచిది అన్నాడు. అప్పుడు ఒక రైతు నవ్వుతూ, అమ్మాయి కూడా ఊరి పనుల్లో బాగా కలిసిపోతుంది అన్నాడు. సిరి కొంచెం సిగ్గుపడింది. రాఘవ మాత్రం గర్వంగా ఆమె వైపు చూశాడు. సమావేశం పూర్తయ్యాక రైతులంతా ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. వేణు కూడా వెళ్ళిపోయాడు. రాఘవ, సిరి ఇద్దరూ అక్కడే మిగిలారు. సిరి నెమ్మదిగా, మీరు ఇలా అందరి సమస్యలు వింటూ ఉంటే మీ పనులు ఎప్పుడు చేసుకుంటారు అని అడిగింది. రాఘవ నవ్వుతూ, నాకు కూడా పనులుంటాయి, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాకే మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. సిరి అతని వైపు చూస్తూ, మీరు మారిపోయారు అంది. రాఘవ ఆశ్చర్యంగా, నేనెప్పుడు ఎలా ఉన్నాను అని అడిగాడు. సిరి వెంటనే ఏం లేదు అని చెప్పింది. రాఘవ నవ్వుతూ, చెప్పు, పర్లేదు అన్నాడు. సిరి కొద్దిసేపు ఆలోచించి, మిమ్మల్ని మొదట చూసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నారని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే మీరు అందరితో చాలా మంచిగా ఉంటారు అంది. రాఘవ మెల్లగా నవ్వాడు. నన్ను అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టిందా అడిగాడు. సిరి సిగ్గుతో అవును అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. అంతలో వేణు దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాఘవ అని పిలిచాడు. అతని వైపు తిరిగి, ఏమైంది అని అడిగాడు. వేణు ఊపిరి తీసుకుంటూ, మన ఊరి పాత బావి దగ్గర సమస్య వచ్చింది అన్నాడు. రాఘవ వెంటనే లేచాడు. ఏం జరిగింది అని అడిగితే, కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటుండగా బావి చుట్టూ ఉన్న గోడలో కొంత భాగం కదిలిపోయింది అన్నాడు వేణు. రాఘవ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్దాం అన్నాడు. సిరి కూడా వెంటనే నేను కూడా వస్తాను అంది. రాఘవ ఆమె వైపు చూసి, జాగ్రత్తగా ఉండు అన్నాడు. సిరి తల ఊపింది. ముగ్గురు బావి వైపు బయలుదేరారు. అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది గ్రామస్తులు పిల్లలను దూరంగా తీసుకెళ్తున్నారు. రాఘవ ముందుకు వెళ్ళి పరిస్థితిని చూశాడు. ఇక్కడ ఎవరు దగ్గరకు రావద్దు అని పిల్లలతో అన్నాడు. తర్వాత గ్రామస్తుల వైపు తిరిగి, ముందుగా ఈ ప్రదేశం చుట్టూ తాత్కాలికంగా కంచె వేయాలి అన్నాడు. వేణు వెంటనే సరే అని పనిలో పడిపోయాడు. సిరి కూడా అక్కడున్న మహిళతో కలిసి పిల్లలను దూరంగా తీసుకెళ్ళింది. కొద్దిసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. రాఘవ బావి వైపు చూస్తూ, ఇది చిన్న సమస్యలా కనిపిస్తున్నా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అవుతుంది అన్నాడు. సిరి ఆ మాట విని, అయితే దీన్ని కూడా బాగు చేయాలి అంది. రాఘవ ఆమె వైపు చూసి, అవును అన్నాడు. ఈరోజు సాయంత్రానికి బావి చుట్టూ తాత్కాలిక కంచె ఏర్పాటు చేశారు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సిరి నెమ్మదిగా రాఘవతో, ఈ ఊరి మీద మీకు ఇంత బాధ్యత ఎందుకు అని అడిగింది. రాఘవ కాసేపు మౌనంగా నడిచాడు. తర్వాత, ఎందుకంటే ఇది నా ఊరు అని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. సిరి అతని వైపు చూసింది. ఆ ఒక్క మాటలో అతను మనసు మొత్తం కనిపించినట్టుగా అనిపించింది తనకు.
సిరి వచ్చిన కొత్త బాధ్యతతో మరుసటి ఉదయం సిరి ఇంటి పనులు పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉండగా లక్ష్మి ఆమెను పిలిచింది. సిరి, ఏంటి వదినా అని సిరి దగ్గరికి వచ్చింది. లక్ష్మి చేతిలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నిన్నటి స్కూల్కి తీసుకెళ్లిన పుస్తకాలు చూసిన మాస్టారు నిన్ను అడిగారట అంది. సిరి ఆశ్చర్యంగా. నన్నా అని అడిగింది. అవును, పిల్లలకు సాయంత్రం చదువు చెప్పడానికి ఎవరైనా ఉంటే బాగుంటుందని అడిగారట అంది లక్ష్మి. సిరి వెంటనే, నేను ఎలా వదినా అంది. లక్ష్మి నవ్వుతూ, నీకు బాగా చదువు వచ్చు కదా, పిల్లలకు కొంచెం సమయం కేటాయిస్తే చాలు అంది. సిరి ఆలోచనలో పడింది. అంతలో రాఘవ కూడా అక్కడికి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు అని అడిగాడు. లక్ష్మి విషయం చెప్పింది. రాఘవ వెంటనే సిరి వైపు చూసి, నీకు ఇష్టం ఉంటే చేయొచ్చు అన్నాడు. సిరి, కానీ ఇంటి పనులు అని చెప్పగానే రాఘవ నవ్వుతూ, ఇంటి పనులు ఒక్క నీ బాధ్యత కాదు అన్నాడు. సమయం చూసుకో, పిల్లలకు ఉపయోగపడితే మంచిదే అని చెప్పాడు. సిరి అతని వైపు చూసి సరే అంది. సిరి అలా కొత్త బాధ్యత మొదలైంది. సాయంత్రం సిరి స్కూల్కి వెళ్ళింది. అక్కడ 10 మంది పిల్లలు ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి ముందుకు వచ్చి, అక్క, మీరు మాకు చదువు చెప్తారా అని అడిగింది. సిరి నవ్వుతూ, అవును, కానీ ఒక షరతు అంది. పిల్లలు అంతా ఆసక్తిగా చూశారు. చదువుతో పాటు రోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి అంది. పిల్లలంతా సంతోషంగా సరే అన్నారు. సిరి వాళ్ళతో కూర్చుని చదువు చెప్పడం మొదలుపెట్టింది. కొద్ది దూరంలో నిలబడి రాఘవ ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. వేణు అతని దగ్గరికి వచ్చి, ఏమయ్యా, మన ఊరి పిల్లలకు కొత్త టీచర్ దొరికేసింది అన్నాడు. రాఘవ నవ్వుతూ, ఆమె బాగా చెప్తుంది అన్నాడు. వెంటనే, ఆమెను అంతా పొగుడుతున్నావేంటి అని ఆట పెట్టించాడు రాఘవ. నిజం చెప్పడానికి ఇప్పుడు అనుమతి తీసుకోవాలా అన్నాడు. వేణు నవ్వాడు. కొద్దిసేపటికి ఒక పిల్లవాడు సిరి దగ్గరికి వచ్చి, అక్క, రేపు కూడా మీరు వస్తారా అని అడిగితే సిరి అతని తల నిమిరి వస్తాను అంది. ఆ మాట విన్న రాఘవ ముఖంలో చిరునవ్వు కనిపించింది. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ సిరి రాఘవతో, పిల్లలు చాలా బాగున్నారు అంది. నన్ను రేపు కూడా రావాలని అడిగారు. రాఘవ, అయితే రేపు కూడా వెళ్ళు అన్నాడు. సిరి చిన్నగా నవ్వుతూ, మీకు అభ్యంతరం లేదా అని అడిగింది. రాఘవ ఆశ్చర్యంగా, ఎందుకు అభ్యంతరం అని అడిగాడు. ఇంటి పని అని సిరి చెప్పగానే రాఘవ, మన ఇద్దరం కలిసి చూసుకుందాం అన్నాడు. సిరి ఆ మాట విని మౌనంగా నవ్వుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత లక్ష్మి సిరిని చూసి, ఎలా జరిగింది మొదటి రోజు అని అడిగింది. సిరి ఉత్సాహంగా పిల్లల గురించి చెప్పడం మొదలుపెట్టింది. లక్ష్మి ఆనందంగా, నీకు నచ్చిన పని దొరికినట్టుంది అంది. సిరి రాఘవ వైపు చూసింది. అతను కూడా ఆమెతో చూసి నవ్వుతున్నాడు. ఆ రోజు రాత్రి సిరి తన పుస్తకాలను సర్దుకుంటూ ఉండగా రాఘవ అక్కడికి వచ్చాడు. రేపటి క్లాస్కి రెడీ అవుతున్నావా అని అడిగాడు. అవును అంది సిరి. రాఘవ ఒక పుస్తకం తీసుకుని చూశాడు. పిల్లలకు కథలు కూడా చెప్పు అన్నాడు. సిరి నవ్వుతూ, మీకు కథలు చెప్పడం వచ్చా అని అడిగింది. రాఘవ, నాకు కథలు చెప్పడం రాదు, కానీ నువ్వు చెప్పే కథలు వినడం మాత్రం ఇష్టం అన్నాడు. సిరి ఒక్కసారిగా అతని వైపు చూసింది. రాఘవ కూడా ఆమెను చూస్తూ నిలబడ్డాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఏమీ చెప్పకపోయినా వాళ్ళిద్దరి మనసుల్లో మాత్రం ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది. మరుసటి రోజు సాయంత్రం సిరి ఎప్పటిలాగే స్కూల్కి వెళ్ళింది. పిల్లలంతా ఆమె చుట్టూ చేరారు. సిరి అక్క, ఈరోజు కథ చెప్పాలి అని ఒక చిన్న పిల్లవాడు అడిగాడు. సిరి నవ్వుతూ, సరే, కానీ కథ మధ్యలో ఎవ్వరూ అల్లరి చేయకూడదు అంది. పిల్లలంతా వెంటనే నిశ్శబ్దంగా కూర్చున్నారు. సిరి ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక ఊరిలో రైతు ఉండేవాడు అని చెప్తుండగా స్కూల్ బయట నుండి రాఘవ అక్కడికి వచ్చాడు. అతను పిల్లలకు కనిపించకుండా తలుపు దగ్గర నిలబడి సిరి చెప్పే కథ వింటున్నాడు. సిరి కథలో ఆ రైతు ఊరిలో ఎవరికైనా కష్టం వస్తే తనకు చేతనైనంత సహాయం చేసేవాడు అని చెప్పింది. ఒక పిల్లవాడు వెంటనే అడిగాడు, అతను ఎందుకు అంత మంచిగా ఉండేవాడు అని. సిరి నవ్వుతూ, ఎందుకంటే అతను ఇతరులకు సహాయం చేస్తే వాళ్ళ జీవితంలో చిన్న మార్పు వస్తుంది, అది మనకు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది అంది. తలుపు దగ్గర ఉన్న రాఘవ ఆ మాట విని చిరునవ్వు నవ్వాడు. కథ పూర్తయ్యాక పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడే ఒక పిల్లవాడు రాఘవను చూశాడు. రాఘవన్నయ్య వచ్చారు అని గట్టిగా అరిచాడు. సిరి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. రాఘవ నవ్వుతూ లోపలికి వచ్చాడు. నువ్వెప్పుడొచ్చానో మీకెలా తెలిసింది అని పిల్లలను అడిగాడు. మేము చూసాం అని పిల్లలంతా నవ్వేశారు. రాఘవ సిరి వైపు చూసి, కథ బాగుంది అన్నాడు. సిరి కొంచెం సిగ్గుపడుతూ, మీరు ఎప్పటి నుండి వింటున్నారు అని అడిగింది. చాలాసేపటి నుండి అన్నాడు రాఘవ. సిరి, అయితే నా కథ మొత్తం విన్నారన్నమాట అంది. రాఘవ నవ్వుతూ అన్నాడు, అవును. కథలో ఉన్న రైతు ఎవరో కూడా అర్థమైంది. సిరి వెంటనే ఎవరు అని అడిగింది. రాఘవ సమాధానం చెప్పకుండా పిల్లల వైపు తిరిగి, మీకు కథ నచ్చిందా అని అడిగాడు. పిల్లలంతా నచ్చింది అని అన్నారు. రాఘవ కూడా నవ్వాడు. కాసేపటికి క్లాస్ పూర్తయింది. పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సిరి పుస్తకాలు సర్దుకుంటుండగా
రాఘవ బయట నిలబడి ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇంటివైపు నడవడం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్ళాక రాఘవ నెమ్మదిగా, నువ్వు చెప్పిన రైతు కదా అని ఆపాడు. సిరి అతని వైపు చూసింది. ఏమైంది అని అడిగింది. అతను నిజంగా నీకు ఇష్టమైన వ్యక్తిలా అనిపించాడు అన్నాడు. సిరి చిన్నగా నవ్వి అలా ఏమీ లేదు అంది. రాఘవ అయితే ఎవరి గురించి చెప్పావు అని అడిగాడు. సిరి కొద్దిసేపు మౌనంగా ఉండి ఒక మంచి మనిషి గురించి అంది. ఎవరో చెప్పలేదు కదా అని రాఘవ నవ్వాడు. సిరి కూడా నవ్వుతూ మీరు ఊహించుకోకండి అంది. ఇద్దరు నవ్వుకుంటూ ముందుకు నడిచారు. ఇంటికి చేరుకునేసరికి లక్ష్మి గుమ్మం దగ్గరే ఉంది. ఇంత ఆలస్యం ఎందుకు అని అడిగింది. సిరి పిల్లలకు కథ చెప్పాను వదినా అంది. లక్ష్మి నవ్వుతూ అందుకేనా ఇద్దరు కలిసి వస్తున్నారు అని సరదాగా అడిగింది. సిరి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. అక్క నువ్వు కూడా మొదలు పెట్టావా అన్నాడు. లక్ష్మి నవ్వుతూ నేనేమీ అనలేదు అంది. రాత్రి భోజనం తర్వాత అందరూ కాసేపు హాల్లో కూర్చున్నాడు. వేణు కూడా వచ్చాడు. అతను రాఘవతో రేపు మార్కెట్కి వెళ్ళాలి, రైతులు పంట ధర గురించి మాట్లాడాలి అన్నాడు. రాఘవ సరే ఉదయాన్నే వెళ్దాం అన్నాడు. అంతలో సిరి మీరు ఉదయాన్నే బయటికి వెళ్తారా అని అడిగింది. రాఘవ ఆమె వైపు చూసి ఎందుకు ఏదైనా పని ఉందా అని అడిగాడు. సిరి వెంటనే ఏం లేదు అంది. వేణు మాత్రం నవ్వుతూ ఏం లేదంటుంది, కానీ రేపు మీరు ఇంట్లో ఉండాలని అనుకుంటుంది అన్నాడు. సిరి వెంటనే అలా ఏమీ లేదు అని చెప్పింది. అందరూ నవ్వారు. రాఘవ మాత్రం ఏమీ మాట్లాడకుండా సిరి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసిన సిరి మాట మార్చడానికి వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుండగా లక్ష్మి రాఘవ వైపు చూసి చిన్నగా నవ్వింది. రాఘవ కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ ఇద్దరికీ ఒక విషయం మాత్రం అర్థమైంది. సిరి రాఘవ మధ్య ఉన్న దూరం రోజురోజుకి తగ్గుతోందని.